పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న 28 రోజులు నిర్మాత ఏం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంటుగా మార్చేయాలి. మొదటి భాగమే కనుక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్ కి హైక్ వస్తుంది. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతి కిషోర్ తీసుకున్నాడు. ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంగజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషించాడు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద కాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళుతున్నాయి. నార్త్ బాలీవుడ్ సర్కిల్స్ లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. చావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న ఈ నేపథ్యంలో ప్రచారంలో ఎంత మేరకు భాగమవుతారో చూడాలి. అంతకుముందు దర్శకుడు క్రిష్ సగం షూటింగ్ తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. చివరగా ఆ మధ్య ఓ 5 days పవన్ డేట్స్ ఇస్తే అయిపోయిందని చెప్పారు. ఆయన ఇచ్చాడు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చాలా వేగంగా జరుగుతున్నాయట. అందుకే ఈసారి డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఆ టైంలో రిలీజ్ డేట్ వేసిన కొన్ని సినిమాలు తప్పుకుంటున్నాయి ఇప్పుడు. దీంతో మే 9న హరిహర వీరమల్లు ధర్మయుద్ధం తప్పదనుకోవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.